నమస్తే వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. కన్నప్ప సినిమా ఫస్ట్ లుక్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ ఇప్పటి వరకు వచ్చిన ప్రతిదీ చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ చాలామంది ఆ కన్నప్ప సినిమా మీద శాపాలు పెడుతున్నారు. ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పి ప్రతిదానికి లాజిక్ వెతకడం, వరస్ట్‌గా ఉంది మేకింగ్ అని, అసలు కనెక్ట్ అవ్వట్లేదు. కన్నప్ప అంటే భక్తి, వీళ్ళేమో ఎక్కడో న్యూజిలాండ్ ఎక్కడికో తీసుకెళ్ళి షూటింగ్ అంతా చేశారు అని అనడం. ఇలా రకరకాలుగా విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే రఘుబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే, శివుడి మీద ఏ ఒక్క మాట అన్నా సరే మీకు పాపం తగులుతుంది అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి హైరానా చేశారు. ఎందుకు ఈ హైరానా? అంటే ఆల్ ఆఫ్ సడెన్ ఎక్కడి నుంచో రఘుబాబు గారొచ్చి కన్నప్ప సినిమా గురించి చెప్పడం ఏంటి? ఏం జరుగుతుంది? రఘుబాబు గారికి అందులో క్యారెక్టర్ ఉండింది. ఆహా! ఉందా? ఓకే. తనేదో మాట్లాడాడు. యాక్చువల్‌గా ఫస్ట్ చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మనకి ఫోన్లలో పొద్దున్నే ఒక ఎస్ఎంఎస్‌లొస్తాయి. ఈ మెసేజ్‌ని 18 మందికి షేర్ చేయండి. లేదంటే నువ్వు సర్వనాశనం అయిపోతావు. శుభ సోమవారం, శుభ మంగళవారం కూడా. సంబంధం లేకుండా వాట్సాప్‌లో ఏదో పెడతాడు. అమ్మవారి ఫోటో. ఈ అమ్మవారి ఫోటోని 18 మందికి పంపండి. లేదంటే ఇవాళ నువ్వు సర్వనాశనమే. నీకు మంచి జరగదు. అంటే ఆ భయానికన్నా 10 మందికి పంపాలి మనం. లేదనుకో ఆ రోజు ఏదైనా జరిగితే ఇందుకేనేమో అన్న ఒక భయం కూడా ఉంటుంది. ఇలాంటివన్నీ మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ రఘుబాబు గారు ఏం చెప్పారంటే, కన్నప్ప సినిమాని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో శివుని ఆగ్రహానికి లోనవుతారు అని అన్నాడు కదా. దాన్ని వీళ్ళు ఇది డివోషనల్ బ్లాక్మెయిల్, ఖచ్చితంగా సినిమా చూడాలా మేము అన్నట్టుగా వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఆయన అలా అనలా. కన్నప్ప ఖచ్చితంగా చూడాలి, 3 సార్లు చూడాలి, ఈ సినిమా 3 సార్లు చూడకపోతే నువ్వు మొత్తం సర్వనాశనం అయిపోతావని ఆయన చెప్పలా. ఒరే దేవుడి సినిమా వస్తే ఎందుకురా ట్రోల్ చేస్తున్నారు అని అడిగాడు. దిస్ ఈజ్ నాట్ ఏ బ్లాక్మెయిల్. ఇక్కడ ఎక్కడ బ్లాక్మెయిల్ కనబడింది? దాన్ని బ్లాక్మెయిల్ అని మళ్ళీ దీన్ని ఎవరైతే వాడుకోవడానికి ట్రై చేస్తారో నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళు, వాళ్ళు అలా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. నౌ ఇప్పుడు నువ్వే ఉన్నావు, దేవుణ్ణి తిట్టావనుకో ఎదుర్కొన్న వాళ్ళు ఊరుకుంటారా? అదే హిందూ సంఘాలు అయితే అసలు కింద పడి మీద పడి ఏ అని మీదికి వచ్చేస్తారు. అలాంటిది కన్నప్ప సినిమాలో ఉన్న దేవుళ్ళని చాలామంది ట్రోల్ చేస్తుంటే హిందూ సంఘాలు ఎందుకు రావట్లా? పై కన్నప్ప సినిమా మీదకి వెళ్తున్నాయి, ఏంటి మీరు ఇలా చేస్తున్నారని. వాట్స్ ద రీజన్? నెక్స్ట్ వీళ్ళేదో న్యూజిలాండ్లో తీశారు అంటున్నాం. మేము న్యూజిలాండ్లో తీసాము అని వాళ్ళు చెబితేనే కదా మీకు తెలిసింది. అసలు వాళ్ళు చెప్పకుండా డైరెక్ట్గా సినిమా రిలీజ్ చేస్తే అరే ఎక్కడివిరా ఈ లొకేషన్స్ అని మీరేగా ఆనందంగా చూస్తారు. అవునండి. భలే ఉందే కొండలు, అరే ఎక్కడ తీసుంటారు ఇది, ఆ సర్ప్రైజ్ వేరేలా ఉంటుంది. చెప్పింది పాపమా. విషయం ఏంటంటే అప్పుడున్న నల్లమల తీసే విధంగా ఇప్పుడు లేదు. అవును, నల్లమల్ల చాలా దట్టంగా అసలు మనుషులు ప్రవేశించడానికి కూడా వీలు లేనంతగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు షూటింగ్ చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం నల్లమలలో ఇప్పుడు లేదు. అవును. అండ్ కాంతారా సినిమాని అక్కడ చెట్లు కొట్టేసి వీళ్ళు ఇక్కడ షూట్ చేస్తున్నారని కర్ణాటకలో కేసు అయింది. చాలా పెద్ద గొడవ అయింది. హీరో మీద కూడా కేసు వేశారు. వాళ్ళు ఏంటంటే ఇలా గూగుల్ మ్యాప్లో ఇంతకు ముందు ఇక్కడంతా గ్రీన్గా ఉండేది, దూరం నుంచి చూస్తే ఒక డబ్బా కనపడుతుంది గ్రౌండ్. ఏంటబ్బా ఈ డబ్బా అని జూమ్ చేస్తే చెట్లన్నీ పోయి అక్కడ ఏదో అయింది, అక్కడ సెటిల్ వేసి షూటింగ్లు చేస్తున్నారు ఇలా. అండ్ అడవులని అంతెందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న అడవికి సంబంధించిన ఒక సదస్సులో పాల్గొన్నప్పుడు ఏమన్నాడు, మా తెలుగు సినిమా హీరోల వల్లే మీ అడవులన్నీ నాశనం అయిపోతున్నాయి అన్నాడు. ఒకప్పుడు హీరోలు అడవుల్ని కాపాడేవాళ్ళు, ఇప్పుడు 40 ఏళ్ళ ముందు ఇప్పుడు హీరోలు అడవులను సర్వనాశనం చేస్తున్నారు, స్మగ్లింగ్ చేస్తున్నారు అన్నాడు. అండ్ నెక్స్ట్ అడవికి సంబంధించి ఏ విషయమైనా సరే డిస్టర్బ్ చేయకూడదని ఈ మధ్య కాలంలో ఈ అవగాహనలు ఎక్కువ అయిన తర్వాత చాలామంది అంటారు షూటింగ్ అంటే అక్కడ ఆ కప్పులు ఈ కప్పులు పడేస్తారు, ప్లాస్టిక్ గీస్టిక్ ఉంటుంది, అండ్ చెట్లను హింస పెడతారు, వీళ్ళ లైట్ల వల్ల అవి ఆకులన్నీ ఎండిపోతాయి, ఇంకేవేవో వాతావరణం అంతా డిస్టర్బ్ అవుద్ది. కొంచెం కన్నప్ప తిరిగినప్పుడు చాలా విశాలంగా ఉండింది,
ఇప్పుడు అదంతా ఇరుకైపోయింది. ఆ వాతావరణం కోసం ఎత్తుక్కుంటూ ప్రపంచమంతా తిరిగితే ఒక దగ్గర ఆయనకు అది సీనరీ నచ్చింది. ఎక్కడో మంచి మైదానాన్ని పట్టుకున్నారు, అందులో సినిమా అయితే చేసుకున్నారు. అక్కడ ఉంటే ఆ ప్లెజెంట్నెస్ వచ్చింది మైండ్కి. అబ్బా ఇది మన లొకేషన్, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. అది చూడు ఆ నది, దాన్ని మనం స్వర్ణముఖి నదిలా చూపించవచ్చు, ఈ కొండను అలా చూపించవచ్చు, దీన్ని ఇలా చూపించవచ్చు అని సినిమాటిక్గా వాళ్ళు ఒక చిన్న లిబర్టీ తీసుకున్నారు. అది కూడా చూసే ప్రేక్షకుడికి ఆహ్లాదాన్ని పంచడానికే. ప్రేక్షకుడు ఎలాంటోడంటే ఒకప్పుడు కరోనా తర్వాత ఏమైంది తెలుసా, సినిమా తీస్తాడా నేను ఓటీటీలో చూస్తాపో అంటాడు. ఒరే థియేటర్కి రారా అంటే థియేటర్కి రావాలంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరేలా ఉండాలి, మాకు విజువల్ వండర్స్ ఉండాలంటాడు. ఆ విజువల్ వండర్స్ చూపిస్తేనేమో ఇది చరిత్రను వక్రీకరించావంటాడు. అంటే ఏదో ఒకటి ఎంచడం పక్క, ఏది చెప్పినా కూడా వీడికి ప్రాబ్లమే. నువ్వు అసలు సినిమా వాళ్ళు ఇంకా బయటికి రాలా, మూవీ చూసి ఇది నీకు నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కన్నప్ప గురించి మాట్లాడేవాడు ఎవడు కూడా కన్నప్పతో కలిసి ఎంసెట్ ఎగ్జామ్స్ రాయలా, కన్నప్పతో కలిసి హాస్టల్లో లేరు, అవునా? కన్నప్పతో కలిసి గప్చుప్లు తినలేదు, కన్నప్పతో కలిసి ఏ టూర్లకి వెళ్ళలేదు, రైట్? అప్పుడు కన్నప్ప ఎలా ఉన్నా వీడు ఎవడికి తెలియదుగా. తెలీదు. తీసిన వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు ఏమని, మేము ఊరికే సరదా తీయలేదురా బాబు, ఇన్నేళ్ల నుంచి కఠోర దీక్ష మాది, 2015లో అనుకున్నాం ఇది, ఆ తర్వాత ఎప్పుడో బీజం పడుద్దాం కూడా మొన్న 2019లో మాకు శివానుగ్రహం దొరికినట్టు అయ్యింది. అప్పటి నుంచి మొదలుకొని చిల్లా చితగా అక్కడ ఇక్కడ అదా అలా అలా తీస్తా ఉంటే ఇప్పటికి ఇది తయారైంది. వాళ్ళు పైగా దాని ముందు జ్యోతిర్లింగాలన్నీ తిరుగుతున్నారు, మొత్తం శివధ్యానంలోనే ఉన్నారు, ఏదో చేస్తున్నారు మొత్తానికి. తనికెళ్ళ భరణి గారు ఇచ్చిన సలహా ఈరోజు ఇంత పెద్ద కన్నప్ప అయింది. అలాంటిది వీళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడతారు. నెక్స్ట్ శివుడు ఇలా ఉన్నాడు ఏంటి, ఆ మెడలో పామేది, శివుడు మీద ఇలా గీతల్లా ఉండడం ఏంటి, ఇలా నిలువుగా ఉండడం ఏంటి, అక్కడ దాని పేరు ఏం పేరు, చిత్తూరులోనే ఇక్కడ ఉంటుంది కదా ఆ గుడి పేరు, కాళహస్తీశ్వరలో ఉన్నట్టు ఆ లింగం లేదేంటి అని అన్ని వంకలు పెడుతున్నారు బాగా. దట్ ఈస్ వాట్, అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ శివపార్వతుల పిక్చర్ రిలీజ్ అయితే చాలా మంది సన్నాసులు ఎలా ట్రోల్ చేశారంటే, ఇంక్లూడింగ్ ఈ టీవీలలో భాగవతం నీతులు చెప్పే వాళ్ళు కూడా, ఆ సన్నాసులు కూడా ఏం చెప్పారో తెలుసా, శివుడి మేడలో అది లేదు, ఇక్కడ ఇది లేదు, అక్కడ అది లేదు, ఇది లేదు. అక్కడ శివపార్వతులు ఉంది ఏకాంత ప్లేస్లో. నువ్వు పడుకునేటప్పుడు కూడా మొత్తం ఒంటి నిండా నగలు దిగేసుకొని పడుకుంటావా? దేవుళ్ళు అయినంత మాత్రాన 24 గంటలు పాములు వేసుకొని ఇవన్నీ వేసుకొని ఆ గెటప్తోనే తిరగాలని అన్న రూల్ ఉందా? అంటే శివుడిని మా అలాంటి సాధారణ మనుషులు చూసినంత వరకు శివుడు అలాగే ఉండాలంటే దాన్ని దేవుడు ఇప్పుడు నీకు దర్శనానికి సిద్ధంగా ఉన్నప్పుడు హీజ్ రెడీ టు గివ్ వరాలు. తన ఏకాంతంలో ప్రదేశంలో ఉన్నప్పుడు తన ఫ్రీనెస్లో తను ఉంటాడు. దేవుడైనా సరే ఎవరైనా సరే, బేసిక్ సెన్స్ అది. ఓకే, వాళ్ళు అలా ఉన్నారు. పార్వతీదేవికి అదేంటి ఇంత పెద్ద బొట్టు లేదు, ఇంత చిన్న టీక్లీ ఏంటి, అదేంటి ఇట్లుంది, ఇదేంటన్నా వాట్ ఈస్ దిస్ యార్? నువ్వు అక్కడ ఏ సీన్లో వాళ్ళు అలా ఉన్నారో నీకు తెలుసా? సినిమా చూసావా? సినిమా 2.5 గంటల సినిమాలో ఒక సన్నివేశంలో వాళ్ళు అలా ఉంటే ఆ పిక్ నీకు బయటకు వచ్చింది, అంతే కదా. సినిమా అంతా కూడా అలాగే ఉంటారని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఆ సన్నివేశంలో అలా ఉండడానికి కారణం ఏంటో సినిమా చూస్తే కదా నీకు తెలుస్తుంది. మరి ముందే ఎందుకు దాన్ని డిసైడ్ చేయడం? సో ఇది కన్నప్ప సినిమాని చాలామంది చాలా విధాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఇంకా ఈ భక్తి ఛానల్లో వాగే వాళ్ళైతే ఇంకా దారుణం. ఎవరిని అంటున్నారు మీరు? ఎవరిని అంటున్నారు? భక్తి ఛానల్లో మొన్న వాడెవడో కూర్చొని ఏమన్నాడంటే, ఇదంతా పార్క్లో తీశారండి సినిమా, దైవత్వం లేదన్నాడు. వాడి వాడి మొహం చూస్తేనే నాకు అదే దేవుళ్ళని చూడాలన్న కోరిక చేస్తుంది. అలాంటి వాడు కన్నప్ప సినిమా గురించి మాట్లాడుతున్నాడు. వాడు ఎవడో కూడా తెలియదు నాకు, వాడి పేరేంటో. ఇది ఓవరాల్గా జరిగింది. ఎవరు మాట్లాడినా సరే ఇదే చెప్తున్నా నేను. కన్నప్ప తిరిగినప్పుడు శివపార్వతులతో మీరు ఏమైనా పిక్నిక్ వెళ్ళి వచ్చారా? వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసా? నీకు పాత చిత్రకారులు ఇచ్చినటువంటి రూపాన్ని, ఇది శివుడు, ఇది రాముడు, ఇది లక్ష్మణుడు, ఇది కృష్ణుడు అని మీరు అనుకున్నారు అంతే. మీరేం వాళ్ళతో కలిసి తిరగలేదు, అప్పుడు మీరు బతికిలేరు.
ఒకవేళ అప్పుడు ఉంటే లేదు లేదు శివుడు మా పక్కింట్లోనే ఉండేవాడు, రోజు ఇలాగే ఉండేవాడు, నేను చూసా, ఇక్కడ తప్పు ఇది, ఎలా చేస్తామని అప్పుడు ఒప్పుకుందాం, తప్పేంటి? చిన్నప్పటి నుంచి లేదు లేదు కన్నప్ప నా చాలా బెస్టెస్ట్ ఫ్రెండ్, అసలు నేను ఏది చెప్తే అదే చేసేవాడు, ఇలా కాదు ఉండేది, అలా ఉంటాడని చెప్పు. అంటే కృష్ణంరాజు గారి కన్నప్పను చూసి దాన్ని దీన్ని ఎక్కువగా కంపేర్ కదా, చేస్తారు అదే చెప్తున్నా, ఎందుకు కంపేర్ చేస్తావు? హూ ఆజ్ యూ? ఇప్పుడు రాముడి సినిమాలు కూడా బోల్ని చూస్తే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రాముడు కనిపిస్తాడు. వేషధారణ, నగలు కానీ, బాణం డిజైనింగ్ కానీ. కృష్ణుడి సినిమాల్లో కూడా ఒక్కొక్క కృష్ణ ఒకలా ఉంటారు. కొన్ని కృష్ణుడు చాలా క్యూట్గా ఇది కట్టేసి నెమలి పింఛం ఉంటుంది, కొంతమంది కిరీటం ఇలా ఉంటుంది, ఇక్కడ పింఛాలు ఉంటాయి, కొంతమందికి ఇటు పింఛం ఉంటుంది, ఇటు పింఛం ఉంటుంది. అంతెందుకు, ఇప్పుడు మనం చూసే రాముడు అయోధ్యలో ఉన్న బాలరాముడు డిఫరెన్స్ కాదు, రెండు వేరు వేరు కాదు. సో అలా అంటే ఒక్కొక్కరు వాళ్ళ రూపాన్ని అలా ఇచ్చుకుంటారు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ భక్తితోనే ఇచ్చుకుంటారు, కానీ దేవుణ్ణి కించపరచడానికి ఎవరు అనుకోరు. ఇంకా చెప్తా, మరి ఇక్కడ శివుడు అట్లుండాలి ఇట్లుండాలి అనేవాళ్ళు గణేష్ చవితి అప్పుడు ఎందుకు మాట్లాడరు? ఐపీఎల్ వినాయకుడు ఉంటాడు, బాహుబలి వినాయకుడు ఉంటాడు, అవునా? ఎక్కడ లేని క్రియేటివిటీ అన్నీ ఉంటాయి కదా. ఐఏఎస్ వినాయకుడు ఉంటాడు, దేవర వినాయకుడు ఉంటాడు, పుష్ప వినాయకుడు ఉంటాడు, తగ్గేదేలే వినాయకుడు ఉంటాడు. మరి అది అంతా మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు ఒక చిన్న రూపాన్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లా? ద ఓన్లీ రీజన్ కావాలని దాన్ని ఏదో అనడం, అలా అంటూ ఉంటే అదొక ఆనందం. సినిమాని మాత్రమే టార్గెట్ చేస్తారు. ఇలాంటి పర్సన్స్ ఉంటారు. కన్నప్ప సినిమా గురించి ఎవడేం మాట్లాడినా సరే నిజంగా అదేంటిది ఒక ఆవేదనతో అన్నాడు రఘుబాబు, ఒరే దేవుళ్ళని కూడా ట్రోల్ చేస్తారేంట్రా, మనిషి పుట్టుకే పుట్టారా మీరు అన్నట్టుగా చెప్పాడు ఆయన. అంతేగాని మమ్మల్ని అంత మాట అంటావా, మేము మా ఇంత క్రియేటివిటీతో మేము ఇంత ఇదిగా ట్రోల్ చేస్తుంటే ఇదేం బ్లాక్ మెయిలింగ్ అని చెప్పేసి వీళ్ళంటే తనేం బ్లాక్ మెయిల్ చేయాలి, సినిమా చూడకపోతే నువ్వు నాశనం అవుతావు అని చెప్పలా. దేవుళ్ళ పేర్లతో మేమేదో చేస్తున్నాం రా, దాన్ని భక్తిభావంతో చూసి చావండి, ఇష్టం ఉన్నట్టు ట్రోల్ చేయకండి అని చెప్పాడు. అది జరిగింది. సో వీళ్ళందరినీ కూడా ఎవరెవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళ కర్మ. కాకపోతే నిజంగా చూడండి, కన్నప్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక నోరు మాట్లాడదు, బికాజ్ ఒక తెలియని చరిత్ర తెలుసుకుంటున్నారు కదా, అట్లీస్ట్ తెలుసుకోండి. లేదు అయినా సరే నేను ట్రోల్ చేయడానికి మాత్రమే సినిమాకి వెళ్తా అంటే వాడి కర్మ, మనం ఏమీ చేయలేము. చూద్దాం సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందని. థ్యాంక్ యూ సో మచ్.